హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం టేబుల్స్ని యూజ్ చేసి, అంటే ఇక్కడ చూడండి టేబుల్స్ ఫర్ నావిగేషన్ డిజైన్స్. నావిగేషన్స్ అంటే ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. వీటిలో నావిగేషన్ ఎలిమెంట్స్ అంటారు. ఈవెన్ వీటిని కూడా బటన్స్, యాక్చువల్గా ఇవి కూడా నావిగేషన్ పాయింట్. నావిగేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళే ప్రాసెస్ అని నావిగేషన్స్ అంటారు. వీటిని కూడా మీకు నావిగేషన్ లింక్స్ అంటారు వీటిని. ఓకే, సో ఎస్పెషల్లీ మనం టేబుల్స్ని యూజ్ చేసి ఈ నావిగేషన్ ఎలిమెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, మీకు నావిగేషన్ డిజైన్ క్లిక్ చేసినప్పుడు నావిగేషన్ డిజైన్ ఇమేజెస్ క్లిక్ చేస్తే మీకు నావిగేషన్స్ అనేది ఎప్పుడు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి. ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవి చూడండి, వీటిని నావిగేషన్స్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ చూడండి నావిగేషన్ ఎంత క్లీన్గా, ఎంత స్లీక్గా ఉందో. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇలాంటి నావిగేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. ఫైన్, సో ఫస్ట్ స్టెప్, నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోయి ఒక డమ్మీగా ఉన్న ఈ టెంప్లెట్ని క్రియేట్ చేసుకొని ఫైల్లో సేవ్ యాజ్, ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దిస్ ఈజ్ కాల్డ్ న్యూ ఫోల్డర్. ఇక్కడ నావిగేషన్, దీంట్లో ఇక్కడ నావిగేషన్ .html. ఓకే, సో ఇక్కడ మీకు టైటిల్ వచ్చి ఏమి ఇవ్వడం బెటర్ అంటారు. సో ఫైన్, ఆబ్వియస్లీ నావిగేషన్ అని ఇస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఒక సింపుల్ టేబుల్ని క్రియేట్ చేశాను. ఈ టేబుల్ లోపల మళ్ళీ టేబుల్ని క్లోజ్ చేశాను. దీంట్లో ఫస్ట్ మనకి రో కావాలి కదా. సో ఫస్ట్ స్టెప్ రో. సో టేబుల్ రో, ఈ టేబుల్ రోని నేను క్లోజ్ చేశాను. సో ఇది బేసిక్ స్టెప్. ఓకే, ఇది టేబుల్ రో అంటే ఒక హారిజాంటల్గా ఇలా కావాలి. ఈ టేబుల్ రోలో మనం 2 డివిజన్స్ తీసుకోవచ్చు. టీడీ, దిస్ ఈజ్ ఐకాన్. ఈ టీడీని నేను క్లోజ్ చేశాను. మళ్ళా టీడీ, ఇక్కడ బటన్, ఈ టీడీని నేను మళ్ళీ క్లోజ్ చేశాను. ఫైన్, ఈ టేబుల్కి ప్రజెంట్ కొంచెం మీకు తెలియడం కోసం బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ రియల్గా నాకు బార్డర్ ఇవ్వడం అంటే చాలా అసహ్యం. సో టేబుల్స్లో ఎప్పుడు బార్డర్ జనరల్గా ఇవ్వకపోవడం బెస్ట్. ఓకే, ఫైన్, ఎస్పెషల్లీ డిజైనర్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే డెవలపర్స్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు బార్డర్ లేకుండా టేబుల్ చేయరు, బట్ వీఆర్ డిజైనర్స్. ఫైన్, సో దీన్ని నేను లాంచ్ క్రోమ్. ఎక్స్క్యూజ్, ఇప్పుడు మీకు బేసిక్గా ఏం జరిగింది అంటే ఈ ఏరియాలో నాకు ఐకాన్ రావాలి, ఇక్కడ నా బటన్ రావాలి. ఓకే, ఫైన్, సో ఇక్కడ మీకు ఇలిస్ట్రేటర్లోకి వెళ్ళిపోతే సో కొన్ని ఇక్కడ ఐకాన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇక్కడ నీకు కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఏరియాలో సో ఈ ఒక్కదాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇది ఒక్కటే నాకు కావాలి. ఇదంతా సేవ్ చేయకుండా ఆబ్జెక్ట్లో ఈ స్లైస్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి మేక్ అంటే ఈ ఏరియా స్లైస్ అయింది. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ సెలెక్టెడ్ స్లైస్, ఈ డెస్క్టాప్లో HTMLలో నావిగేషన్లో ఇది ఏ అంటే లేదంటే ICON ఐకాన్ 01 అని ఇచ్చాను. అలాగే మీరు Ctrl+Z కొట్టి మరి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సెకండ్, దీనికి నేను మళ్ళీ స్లైస్లో మేక్, మళ్ళీ దీన్ని కూడా నేను సేవ్ సెలెక్టెడ్ స్లైస్, ఇక్కడ మళ్ళీ ICON 02. ఓకే, మరి మీకు నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని అలాగే ఎన్ని ఐకాన్స్ కావాలంటే అన్ని ఐకాన్స్ సేవ్. ఫస్ట్ స్టెప్ స్లైస్లోకి వెళ్ళి మేక్, తర్వాత స్టెప్ వచ్చి సేవ్ సెలెక్టెడ్ స్లైస్ ICON 03. అలా ఎన్ని ఐకాన్స్ అన్నా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఫైన్, సో ప్రజెంట్ ఈ 3 ఐకాన్స్ మనకు తెలుసు, అది మోర్ దెన్ ఎనఫ్. ఒక్కసారి మీరు ఇక్కడికి వెళ్ళి చూడండి అవి ఎక్కడ సేవ్ అయ్యాయో. డెస్క్టాప్లో ఎక్కడున్నాయో అవి నావిగేషన్స్లో ఇమేజెస్ లోపల ఇవ్వండి 3 ఐకాన్స్ ఉన్నాయి. ఓకే, వీటికి నేను సింపుల్గా ఇంకా ఈజీగా తెలియాలి అన్నప్పుడు F2A, ఇది B అని ఇచ్చాను, దీన్ని C అని ఇచ్చాను. ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి దీని యొక్క హైట్ వచ్చి 66 ఉంది, విడ్త్ వచ్చి 73 ఉంది. ఓకే, ఫైన్, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ టేబుల్ యొక్క ఈ టీడీలో హైట్ వచ్చి నాకు సెంటర్లో కావాలి, డబల్ తీసుకుంటాను. డబల్ అంటే సో ఇది ఎంత ఉన్నట్టు హైట్, దీన్ని విడ్త్ అంటారు, దీని హైట్ అంటారు. హైట్ 66 అంటే మేక్ ఇట్ యాజ్ ఏ 100 అనుకుందాం. ఓకే,
100, హైట్ వచ్చి 100. మరి విడ్త్ ఎగ్జాక్ట్గా నాకు అంతే కావాలి. విడ్త్ అంటే దీంట్లో ఎంత ఉంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐకాన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ 73 అనేది విడ్త్, ఈ 66 అనేది హైట్. ఇది బేసిక్గా విడ్త్ అన్నమాట 73. సో విడ్త్ వచ్చి నేను 73 రాశాను. ఓకే, ఈ ఐకాన్ అనే ప్లేస్లో either మనం ఐకాన్ ఇన్సర్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అని కూడా రాయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ICON 7 అనుకుంటుంది, a.jpg. ఓకే, ఒక్కసారి నేను సేవ్ చేసి దీన్ని ఇక్కడ రన్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. రాలేదు, ఫైన్. ఎందుకు రాలేదో చూద్దాం. ఇది a.jpg. ఓకే, అలాగే b.jpg. ఎందుకు రాలేదు అంటే ఈ మొత్తాన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇమేజెస్ అనే ఫోల్డర్లో లేవు కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూడండి, ఐకాన్ వచ్చింది, కానీ ఈ హైట్ అనేది చాలా టూ మచ్ అయిపోయింది. ఎందుకు అయింది హైట్ టూ మచ్ అంటే, ఇక్కడ హైట్ వచ్చి 100 ఉంది చూడండి. ఓకే, 100. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది దీన్ని ఇవ్వట్లేదు. ఓకే, డిలీట్ చేసేద్దాం. ఇక్కడ ఇద్దాం imgsrc, ఇక్కడ a.jpg. ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి. సో రైట్ క్లిక్ F5, ఇలా వచ్చింది. ఇన్ కేస్ మీకు ఈ యొక్క టేబుల్ యొక్క టీడీలో బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలి అనుకుంటే ఇక్కడ బీజీ కలర్ వైట్ ఎలా ఇస్తాము, FFF అంటే వైట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని ఒక్కసారి రన్ చేసి చూడండి. ఇది చూడడానికి చాలా బాగుంది. ఓకే, ఫైన్. సో దీని యొక్క విడ్త్ ఎంత కావాలి, ఈ ఏరియాలో దీని యొక్క విడ్త్ ఎంత కావాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ దీని యొక్క విడ్త్ వచ్చి ఒక 175 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామా ఎందులో ఎలా వస్తుందో. ఇది ఈ ఏరియాలో, ఈ పర్టికులర్ ఏరియాలో నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి సమ్ డిఫరెంట్ గ్రేడియంట్ కావాలి. ఓకే, ఆర్ వైట్ ఇవ్వచ్చు. సో వైట్ ఇవ్వడం కంటే బెటర్ మనం క్రియేటివ్గా ఆలోచించాలంటే ఏం చేయాలి, సో బెటర్ గో టు ఇలస్ట్రేటర్. సో అదే ఐకాన్ నేను ఓపెన్ డెస్క్టాప్, HTML, నావిగేషన్స్లో ఈ ఐకాన్ యొక్క కలర్ ఐడ్రాపర్తో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. ఈ కలర్ చూడండి, ఇది బేసిక్ కలర్. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, కాపీ CC6633. ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ బీజీ కలర్, ఈ ఏరియాలో దీన్ని రాశాను. ఓకే, ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్, అది ప్రాబబ్లీ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనేది ఇక్కడ నేను రాశాను F5. కానీ ఈ బార్డర్ని ఇప్పుడు కానీ రిమూవ్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బార్డర్ 0 ఇస్తాను. బార్డర్ 0 F5. ఇది చూడండి, ఇది బేసిక్ ఐకాన్. ఓకే, ఫైన్. ఇలాంటి మీకు మల్టిపుల్స్ కావాలి అన్నప్పుడు సో ఇదే రోని, ఈ మొత్తం రోని, ఒక రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ఇది సెకండ్ రోలో ఈ ఏ ప్లేస్లో B, దీని ప్లేస్లో C. ఓకే, ఇక్కడ సంథింగ్ సెండ్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ అటెండ్ వర్క్షాప్ ఆర్ ఎనీథింగ్. అది బేసిక్గా మీకు కాన్సెప్ట్ ఏంటంటే బటన్స్, కానీ ఇక్కడ మీకు వేరే ఎల్లో కలర్ ఇస్తే బాగుంటుంది. మరి ఎల్లో కలర్ అంటే ఇట్స్ ఏ బేసిక్, మళ్ళీ మీరు ఐ డ్రాపర్ అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేయాలి. బేసిక్ ప్రాసెస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఐ డ్రాపర్ అనుకుంటే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ని ఈ సెకండ్ దాంట్లో, అంటే సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ఇది, దీంట్లో ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, బీజీ కలర్, ఫైన్. దీనికి కూడా బీజీ కలర్ ఇక్కడ అదే ఇచ్చాను. దీన్ని ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను కర్సర్ మూవ్ చేసినప్పుడు దీని టెక్స్ట్ కలర్ మారాలి, లేదంటే ఈ టెక్స్ట్ చూడండి, ఇవి మాకు సెంటర్ కావాలి. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మీకు విడ్త్ వచ్చి 225 ఇచ్చాను. ఒకదానికి 225 ఇస్తే అన్నీ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఈ ఎంటైర్ టెక్స్ట్ అనేది నాకు సెంటర్లో కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి నేను సెంటర్ చేస్తాను, రిమైనింగ్ కూడా మీకు ప్రాసెస్ సేమ్. ఇక్కడ మీకు అలైన్
ALIGN ఈక్వల్ టు సెంటర్. దీన్ని సేవ్ చేసుకొని ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశానంటే ఈ ఒక్కటే సెంటర్ వచ్చింది. మరి మిగతావి అన్నీ కూడా సెంటర్ కావాలంటే సేమ్ ఈ కోడ్ని కాపీ చేసుకొని, ఇది కదా మనకు బేసిక్ టెక్స్ట్, ఈ టెక్స్ట్కి కావాలి. సో ఇక్కడ పేస్ట్, ఇది యాక్చువల్ టెక్స్ట్, ఇక్కడ పేస్ట్, సేవ్, రీఫ్రెష్. ఓకే ఫైన్. అలాగే ఈ ఇమేజెస్ని కూడా మీరు సెంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇమేజెస్కి సెంటర్ కావాలంటే ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, బేసిక్గా ఇవి కదా ఇమేజెస్. ఇక్కడ సేవ్ అంటే ఇమేజెస్కి ఇస్తున్నాను. ఈ సెకండ్ ఇమేజ్ దీనికి కూడా సేవ్, ఈ థర్డ్ ఇమేజ్ దీనికి కూడా సేవ్. ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేయండి. సో F5 చూడండి, ఈ ఇమేజెస్ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్ అయిపోయినాయి. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ సింపుల్ నావిగేషన్స్ యూజింగ్ టేబుల్ ట్యాగ్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం అడ్వాన్స్ అంటే బ్యానర్స్ లేదంటే బాడీ కంటెంట్, టేబుల్స్ని యూజ్ చేసే డిఫరెంట్ వెరైటీస్ని మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళినప్పుడు డిజిటల్ విద్య అని టైప్ చేస్తే ఆర్ డిజిటల్ విద్య ఇన్ యూట్యూబ్ అని టైప్ చేసినా కూడా డైరెక్ట్గా మీరు డిజిటల్ విద్య యూట్యూబ్. ఓకే, సో ఎప్పుడైతే మీరు డిజిటల్ విద్య ఇన్ యూట్యూబ్ అని క్లిక్ చేస్తారో ఇక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి డిజిటల్ విద్య యూట్యూబ్. ఇప్పుడు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.